హైదరాబాద్ ఏ మేజర్ సెంటర్ ఫర్ టెక్నాలజీ ఇండస్ట్రీ. మన మాటల్లో మాట్లాడుకోవాలి అంటే అవకాశాలకు అందుబాటులో ఉన్న ఒక మహానగరం. మనలో చాలా మంది వాళ్ళ స్ట్రగ్లింగ్ లైఫ్ అనేది ఈ హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది. అలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళలో 60% ఆఫ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. 10 years బ్యాక్ ఏపీలో ఉన్న వాళ్ళు జస్ట్ 10% ఆఫ్ పీపుల్ మాత్రమే వేరే సిటీస్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు 10% ఆఫ్ పీపుల్ మాత్రమే ఏపీలో ఉంటున్నారు అండ్ రిమైనింగ్ 90% ఆఫ్ పీపుల్ మాత్రం కెరియర్ కోసం వేరే సిటీస్కి వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళలో ఎక్కువ పర్సంటేజ్ ఈ హైదరాబాద్ వస్తున్నారు బికాస్ ఆఫ్ ఆపర్చునిటీస్. అలా వచ్చే వాళ్ళలో కొంతమంది జాబ్ కోసం, ఇంకొంతమంది బిజినెస్ బిల్డ్ చేయాలి అని, అండ్ ఇంకొంతమంది మాత్రం ప్యాషన్ లైక్ యాక్టింగ్ డైరెక్టర్ అంటూ వస్తున్నారు. ఇక్కడ జాబ్ చేసేవాడి దగ్గర నుంచి ప్యాషన్ ఫాలో అయ్యేవాడి వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రగుల్ అయితే కామన్. అయితే ఒక్కొక్కరి స్ట్రగుల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, జాబ్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో జాబ్ రావడం అనేది చాలా కష్టమైపోతుంది. జాబ్ కోసం ఏదైనా కోర్స్ చేయాలి అంటూ ఈ హైదరాబాద్ వస్తున్నారు. జస్ట్ ఒక్క జాబ్ ఓపెనింగ్కి థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. అయినా సరే ఈ కాంపిటీషన్లో ఏదో విధంగా ఒక చిన్న జాబ్ కొడుతున్నారు. అయితే ఈ జాబ్ చేసే వాళ్ళ స్ట్రగ్లింగ్ లైఫ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. వీళ్ళలో కొంతమందికి వచ్చే శాలరీ సరిపోక ఇంటి నుంచి పంపే వాళ్ళు కొందరైతే, అండ్ వాళ్ళకి వచ్చే శాలరీని ఇంటికి పంపుతూ నెలాఖరిని మనీ లేక ఖాళీ కడుపుతూ పడుకునే వాళ్ళు కొంతమంది. జాబ్ చేస్తూనే వీకెండ్లో బిర్యానీ తినాలి అన్నా సరే ఆలోచిస్తారు. నెంబర్ 2, బిజినెస్ చేయాలి అని వచ్చేవాళ్ళు. వీళ్ళ దగ్గర న్యూ ప్రొడక్ట్ ఆర్ బిజినెస్ క్రియేట్ చేసే ఐడియాస్ చాలా ఉంటాయి. కానీ వాళ్ళ ఐడియాస్ బయటికి రావాలి అంటే మనీ ఖచ్చితంగా కావాలి. వీళ్ళ దగ్గర ఉన్న మనీతో వాళ్ళ డైలీ నీడ్స్ అండ్ ఇన్వెస్టర్స్ని మీట్ అవ్వడానికే సరిపోతుంది. ఇంట్లో అందరికీ చెప్పి వస్తారు మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి వస్తా అని. కానీ ఇప్పుడున్న మార్కెట్ కాంపిటీషన్లో వీళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. నెంబర్ 3, ప్యాషన్ని ఫాలో అయ్యి వచ్చేవాళ్ళు. జాబ్ చేయాలి, బిజినెస్ పెట్టాలి అని వచ్చిన వాళ్ళ లైఫ్తో పోల్చితే వాడి కళని నమ్ముకుని ప్యాషన్ని ఫాలో అయ్యి వచ్చిన వాడి లైఫ్ ఇంకా కష్టంగా ఉంటుంది. వీళ్ళకి జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, అలానే బిజినెస్ చేద్దామంటే మనీ కూడా ఉండదు. వీళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, వాళ్ళు నమ్ముకున్న కళ. వీడి దగ్గర ఎంత స్కిల్ ఉన్నా సరే అది వినే ఓపిక తీరిక మాత్రం ఎవరికీ ఉండదు. ఇంట్లో వాళ్ళు వద్దు అని ఎంత చెప్పినా సరే వాళ్ళు నమ్మిన దానికోసం వస్తారు ఈ హైదరాబాద్. అలా వచ్చిన వాళ్ళలో చాలా మంది ర్యాపిడో, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవుతున్నారు. జాబ్ కోసం వచ్చిన వాళ్ళైనా, బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళైనా, ప్యాషన్ ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళైనా సరే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామనే నమ్మకంతో వాళ్ళ కష్టాన్ని కూడా ఇష్టంగా చూస్తున్నారు. ఇవి నాకు తెలిసిన కొన్ని స్ట్రగ్లింగ్ స్టోరీస్ ఇన్ హైదరాబాద్. మీకు తెలిసిన స్ట్రగుల్ స్టోరీస్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ప్రజెంట్ లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నా, లేకపోతే ఆల్రెడీ స్ట్రగుల్ అయిన మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాగే స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, స్టోరీస్ ఆఫ్ లైఫ్.